జనస్థానంలో ఖరదూషణాది రాక్షసుల్ని సంహరించింది. ఈ తల్లి కోసమే కదా రామచంద్రమూర్తి వారు 14,000 రాక్షసుల్ని సంహరించింది. ఈ తల్లి కోసమే కదా మహాబలవంతుడైనటువంటి వాలిని సంహరించింది. ఈ తల్లి కోసం సమస్తమైనటువంటి బ్రహ్మాండాన్ని, సమస్తమైనటువంటి లోకాలన్నింటినీ కూడా అల్లకల్లోలం చేసిన తప్పేమీ కాదు అనిపిస్తూ ఉన్నది. హనుమస్వామి విచారిస్తూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు. సర్వాన్ భోగాన్ పరిత్యజ్య భర్తృస్నేహ బలాత్కృత అచింతయిత్వా కష్టాని ప్రవిష్టా నిర్జనం వనం. ఈ తల్లి ఎంత సుకుమారం! అచింతయిత్వా కష్టాని ప్రవిష్టా నిర్జనం వనం. ఏమాత్రం కష్ట నష్టాలను ఆలోచించకుండా రామమూర్తి వెనుకాల అరణ్యానికి బయలుదేరి వచ్చిందే ఉత్తమోత్తమైనటువంటి ఇల్లాలు కదా. సీతమ్మ కంటే గొప్పనైనటువంటి ఉత్తమోత్తమైనటువంటి ఇల్లాలు ఉన్నదా? అందుకే ఒక కవి అన్నాడు, వంకాయ వంటి కూరయు శంకరుని వంటి దైవము పంకజముఖి సీత వంటి భామినియున్ లంకాధిపు వైరి వంటి మనుజుడు కలడే అని. సీతమ్మ కంటే ఉత్తమమైనటువంటి ఇల్లాలు ఉన్నదా? ఆ రఘునాథుని కంటే ఉత్తమోత్తముడైనటువంటి పురుషుడు ఉన్నాడా అని. చూడండి, వనవాస సమయంలో ఒక చిన్న సన్నివేశం జరిగింది. వాస్తవంగా రామమూర్తికి సీతమ్మను తీసుకువెళ్లడం ఇష్టం లేదు సుతారాం. సీతమ్మ దగ్గరికి బయలుదేరినాడు రామమూర్తి చెప్పడం కోసం, విషయం చెప్పడం కోసం. నేనలా 14 సంవత్సరాలు తండ్రి యొక్క ఆజ్ఞా నిమిత్తమై అరణ్యానికి వెళ్తున్నాను, నీవు హాయిగా ఇక్కడే ఉండవమ్మా, అలా వెళ్ళొస్తాను అని అన్నాడు. స్వామి, మీరు అరణ్యంలో ఉంటే నేను అయోధ్యలో ఉండాలా? ఇది ధర్మం కాదు, నేను కూడా వస్తాను స్వామి అన్నది. అలా కాదమ్మా, అరణ్యాల్లో సింహాలుంటాయి, పులులుంటాయి, అనేకమైనటువంటి క్రూర మృగాలుంటాయని చెప్పి భయపెట్టడానికి చూశాడు స్వామి. అప్పుడు సీతమ్మ అన్నది, పురుషసింహమైనటువంటి మీరు నా పక్కన ఉంటే ఏ సింహం నన్ను ఏం చేస్తుంది స్వామి, నేను తప్పకుండా వస్తాను అని చెప్పి వాదులాటకు సిద్ధమైంది. స్వామికి ఇష్టం లేదు తీసుకువెళ్లడం, కాని సీతమ్మ పట్టుబట్టింది. రామమూర్తి అంటాడు, నేను భర్తగా చెబుతున్నానమ్మా అన్నాడు. ఆ తల్లి కూడా చూడండి, ఏమయ్యా, మా తండ్రి గారు నీకు ఏమని చెప్పి వివాహం చేశాడు ఒక్కసారి గుర్తు చేసుకోవయ్యా. రామచంద్రమూర్తి ధర్మాత్ముడని చెప్పి లోకమంతా చెబుతుందే, ఇదేనా ధర్మం? మా తండ్రి గారు నీకు నన్ను ఏమని చెప్పి కన్యాదానం చేసినాడు? కన్యాదాన సమయంలో జనక మహారాజు అంటాడు, ఇయం సీతా మమ సుత సహధర్మచరీతవా ప్రతీచ్ఛ చైనాం భద్రమూతే పానిం గృహ్ణీష్వ పానినా. ఇదిగోనయ్యా సీత, నా చేత అల్లారు ముద్దుగా పెంచబడ్డటువంటి ఈ తల్లిని నీ గొప్ప చెప్తున్నాను. సహధర్మచరీ, ధర్మం యందు నీకు సహచారిణిగా ఉంటుంది అని చెప్పి నీ గొప్ప చెప్పినాడు. ధర్మం ఏమిటి? భర్త ఎక్కడ ఉంటే భార్య అక్కడ ఉండడం ధర్మం. కానీ భర్త అరణ్యాల పాలై అరణ్యవాసం చేస్తూ ఉంటే భార్య హాయిగా సుఖంగా అయోధ్యావాసం చేయడం ధర్మమా? ఇంకా కొంచెం ఘాటుగా కూడా ఆ తల్లి అన్నదండి, ఏమయ్యా, స్త్రియం పురుష విగ్రహం అన్నది. కింత్వా మన్యత వైదేహ పితామే మిథిలాధిప రామజామాతరం ప్రాప్య స్త్రియం పురుష విగ్రహం అంటుంది. అసలు మా తండ్రి గారికి తెలియదయ్యా, తెలియక కట్టబెట్టినాడు నీకు. పురుష రూపంలో ఉన్నటువంటి స్త్రీ అని తెలియకుండా నన్ను నీకు ఉపజెప్పినాడయ్యా అని అన్నది. చూడండి ఎంత ఘాటుగా అన్నదో. భార్య కాబట్టి భర్తను అంటుందండి, పక్క వాళ్ళని అంటారా? ఆ అనురాగం, ఆప్యాయత ఎందుకోసం ఈ విధంగా అంటూ ఉన్నది? ఏదో డైమండ్ నెక్లెస్లు చేయించమని పట్టుబట్టడం లేదు ఇక్కడ తల్లి. నేను కూడా నీతో పాటు వస్తానయ్యా, నీ కష్టంలో నేను కూడా పాలు పంచుకుంటానయ్యా అని చెప్పి స్వామివారితో వాదులాటకు సిద్ధమైంది. చూడండి ఎంత గొప్పనైనటువంటి ఉత్తమోత్తమ ఇల్లాలు ఆ సీతమ్మ. అందుకే శాస్త్రంలో ఒక విషయం చెప్పినారు, విభాగే భ్రాతరం విద్యాత్ భార్యాం భాగ్య పరీక్షయే మిత్రం ఆపది జానీయాత్ పుత్రమంతే చకర్మని అంటారు. ఆస్తి పంపకాలైన తర్వాత అసలు సోదర స్వభావం ఏమిటో బయటపడుతుంది. భార్యాం భాగ్య పరీక్షయే, భాగ్యము క్షీణించినటువంటి సమయంలో భార్య యొక్క స్థితి, ఆలోచన విధానం బయటపడుతుంది. మిత్రం ఆపది జానీయాత్, నిజమైనటువంటి మిత్రుడి యొక్క లక్షణం ఆపది కాలంలో బయటపడుతుంది. పుత్రమంతేజ కర్మని,
చివర సమయంలో పుత్రుడి యొక్క లక్షణం బయటపడుతుంది. ఇక్కడ చూడండి ఎంత గొప్పనైనటువంటి ఉత్తమోత్తమ ఇల్లాలు. సంతుష్టా ఫలమూలేన భర్తృశుశ్రూషణాపరా యాపరాం భజతే ప్రీతిం వనేపి భవనే యథా. పోనీ అరణ్యానికి వచ్చినప్పటికీ కూడా ఏమైనా సూటిపోటి మాటలతో కానీ అది లేదయ్యా ఇది లేదయ్యా, నిన్ను కట్టుకున్నప్పటి నుంచి నేను హాయిగా మా పుట్టింటిలో అయితే సుఖంగా ఉండేదాన్ని, ఇప్పుడు కష్టపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది, ఏమైనా ఒక్క చిన్న మాట అన్నదా ఆ తల్లి? సంతుష్టా ఫలమూలేన, ఇదిగో సీత ఈరోజు ఈ కన్నమూల ఫలమే దొరికిందమ్మా అంటే ఎంతో ఆనందంగా హాయిగా ఆస్వాదించిందట ఆ తల్లి. పైగా ఇంకా యా పరాం భజతే ప్రీతిం వనేపి భవనేయత, స్వామి ఈరోజు నాకు చాలా విశేషమైనటువంటి ఆనందం ఉన్నది అని చెప్పి ఆనందంగా స్వీకరించింది. ఆ అయోధ్యలో ఉంటే పరిచారికా స్త్రీలు సేవలు చేస్తూ ఉంటారు, ఫలాలు పానీయాలు తీసుకుని వస్తూ ఉంటారు. కానీ ఈరోజు సాక్షాత్తు స్వయంగా మీరే ప్రేమతో ఆప్యాయతతో అనురాగంతో తీసుకుని వస్తూ ఇస్తూ ఉంటే ఎంత ఆనందం కలుగుతున్నది స్వామి, ఆ భవనంలో కంటే అరణ్యంలోనే నాకు చక్కగా ఉన్నది అని చెప్పి ఆనందం పొందిందట ఆ ఇల్లాలు. చూడండి ఆ ఉత్తమమైనటువంటి ఇల్లాలి యొక్క లక్షణం. సేయం కనకవర్ణాంగి నిత్యం సుస్మిత భాషిని, ఎల్లప్పుడూ సుస్మిత భాషిని. ఒక ఉత్తమమైనటువంటి స్త్రీ యొక్క లక్షణం ఇక్కడ సీతమ్మ యొక్క లక్షణంలో కనిపిస్తుంది. సుస్మిత భాషిని, ఎప్పుడూ ప్రియంగా మాట్లాడుతూ చిరునవ్వుతో పలకరించేటువంటి, చిరునవ్వుతో భాషణం చేసేటువంటి స్వభావం కలిగిందట ఆ సీతమ్మ. అట్లాంటి ఆ తల్లి ఈరోజు ఈ రాక్షస స్త్రీల నడుమ అనేకమైనటువంటి బాధలను పొందుతూ ఉన్నదే. నైషా పశ్యతి రాక్షస్య నేమాన్ పుష్పఫలద్రుమాన్ ఏకస్థ హృదయానూనం రామమేవాను పశ్యతి. ఈ సీతమ్మ యొక్క లక్షణం చూస్తూ ఉంటే ఇది అశోకవనమే కాని అమ్మ యొక్క శోకాన్ని పోగొట్టేటువంటి సౌందర్యం కనిపించడం లేదు. ఇక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి వృక్షాల యొక్క సౌందర్యం అమ్మవారు గమనించడం లేదు, చూడడం లేదు. నైషా పశ్యతి రాక్షస్య, చుట్టూ ఉన్నటువంటి రాక్షస స్త్రీలను ఏమైనా గమనిస్తూ ఉన్నదా? రాక్షస స్త్రీలను కూడా చూడడం లేదు. నాకు అనిపిస్తూ ఉన్నది ఏకస్థ హృదయానూనం రామమేవాను పశ్యతి. మనస్సంతా రాముడు నిండి ఉంటే ఇంకో వస్తువు కనిపిస్తుందా? ఇంకో వస్తువు చూసినా ఆ వస్తువులో కూడా రాముడే కనిపిస్తాడు. తన నాథుని కోసం, తన నాథుని యొక్క రాక కోసం, తన నాథుని కుశల వార్త కోసం ఈ తల్లి ఒక దీక్షలాగా తన నాథున్నే మనస్సులో భావిస్తూ ఉన్నదే. భర్తా నామ పరం నార్యాః శోభనం భూషణాదపి. ఏ స్త్రీకైనా భర్తయే కదా నిజమైనటువంటి ఆభరణం. అట్లాంటి ఈ తల్లి ఈరోజు తన భర్త యొక్క ఎడబాటును సహిస్తూ ఎంత దుఃఖపడుతున్నదో కదా. హిమామసితకేశాంతాం శతపత్ర నిభేక్షణాం సుఖార్హాం దుఃఖితాం జ్ఞాత్వా మమాపి వ్యతిథం మనః. సుఖానికి అర్హురాలు, దుఃఖమంటే తెలియనటువంటి ఇల్లాలు ఈ తల్లి యొక్క స్థితిగతులను చూస్తే నాకు కూడా దుఃఖం ఆగడం లేదే అని ఏడుస్తూ ఉన్నాడట, దుఃఖపడుతున్నాడట హనుమస్వామి. ఈ విధంగా ఆలోచిస్తూ ఉండగానే భేరీ మృదంగ వాయిద్యాల యొక్క ఘోష వినబడ్డది. ఎవరో రాజప్రముఖుడు అశోకవన ప్రవేశం చేస్తూ ఉన్నట్టుగా భావించినటువంటి స్వామి ఆ శింశుపా వృక్షం యొక్క కొమ్మల నడుమ జాగ్రత్తగా కనిపించకుండా అలాగే కూర్చున్నాడు. బంగారుమయమైనటువంటి దీపాలు పట్టుకున్నటువంటి స్త్రీలు ముందుగా నడుస్తూ ఉంటే, వింజామరలు పట్టుకున్నటువంటి స్త్రీలు పక్కగా ఉంటే, నిద్రలో అలాగే లేచి వస్తూ గంభీరమైనటువంటి నడకతో రావణాసురుడు అశోకవన ప్రవేశం చేశాడు. చుట్టూ ఉన్నటువంటి స్త్రీలు కూడా నిద్రామత్తు పోనట్టుగా ఉన్నది, కొంచెం తులుతూ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నారు. ఇంత ఉదయం సమయంలో, ఇంకా సూర్యోదయం కూడా కాని సమయంలో ఈ రావణుడికి అశోకవనంలో ఏం పనయ్యా? అలాగే గమనిస్తూ ఉన్నాడు హనుమస్వామి. రావణాసుడు ఎప్పుడైతే అశోకవన ప్రవేశం చేస్తున్నాడనేటువంటి విషయం గమనించిందో ఆ తల్లి భయపడుతూ ఉన్నదై తన కాళ్లను దగ్గరగా తీసుకుని శరీరాన్ని దగ్గరగా చేసి కూర్చున్నదట. భయపడుతూ ఉన్నది తల్లి.
సింహానికి భయపడ్డటువంటి లేడిపిల్లలాగా కనిపిస్తూ ఉన్నది. అలాగే నిద్రమత్తులో తురుతూ వస్తూ ఉన్నటువంటి రావణుడు సీతమ్మ దగ్గరికి వచ్చి, ఏకవేణీ అధశయ్యా ధ్యానం మలినమంబరం అస్థానేపి ఉపవాసశ్చ నైతాని ఔపాయికాని తే. ఈ ఏకవేణి కింద పడుకోవడము, ఎవరి గురించో ధ్యానం చేయడము, స్థానం గాని స్థానంలో హాయిగా సుఖ భోగ భాగ్యాలకు అనుభవించాల్సినటువంటి ఈ స్థానంలో నీవు ఉపవాసంతో ఉండడము, ఇవన్నీ నీ బోటి అందమైనటువంటి స్త్రీకి తగినటువంటివి కావు. త్వం కృత్వా ఉపరతో మన్యే రూపకర్తా స విశ్వకృతు. నాకనిపిస్తూ ఉన్నది ఆ సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ నిన్ను సృష్టించిన తర్వాత ఇక అందమైనటువంటి స్త్రీలను సృష్టించడం నా వల్ల కాదు అని అనుకున్నాడేమో. వ్యర్థంగా రామా రామా అని జపం చేస్తూ ఉన్నావు, ధ్యానం చేస్తూ ఉన్నావు. నీ రాముడు ఎక్కడా? నిక్షిప్త విజయో రామో గత శ్రీహి వనగోచర. అడవులు పట్టుకొని తిరుగుతున్నటువంటి రాముడు ఉన్నాడో లేడో, ఆ రాముని గురించి వ్యర్థంగా సమయాన్ని పాడు చేస్తూ ఉన్నావు. వృద్ధిం మామనుపశ్చత్వం శ్రియం భద్రేశస్విని. నా యొక్క ఐశ్వర్యాన్ని, వైభవాన్ని, బలపరాక్రమాలను ఒక్కసారి గమనించు. దేంట్లో నీ రాముడు సమానుడు? బలంలోనా, పరాక్రమంలోనా, ఐశ్వర్యంలోనా, వైభవంలోనా, కీర్తి ప్రతిష్టలలోనా? అట్లాంటి ఉన్నాడో లేడో తెలియనటువంటి రాముని గురించి వ్యర్థంగా కాలాన్ని ఎందుకు పాడు చేస్తున్నావు? నన్ను వివాహం చేసుకున్నట్టయితే నిన్ను పట్టమహిషిని చేస్తాను, సమస్తమైనటువంటి భోగభాగ్యాలన్నిటికీ కూడా అధిపతిని చేస్తాను, అన్ని రాజ్యాలకి కూడా పట్టమహిషిని చేస్తాను. నీకు ఐశ్వర్యం ఇష్టం లేదు అన్నట్టయితే మీ తండ్రి గారికి ఐశ్వర్యాన్ని సమర్పిస్తాను, నన్ను వివాహం చేసుకో అని చెప్పి తన బలపరాక్రమాల యొక్క బడాయి చెప్పుకుంటూ సీతమ్మను లొంగదీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు రావణుడు. కర్ణ కఠోరమైనటువంటి తన నాథుడి యొక్క దూషణలతో కూడినటువంటి ఆ మాటలన్నీ కూడా భరిస్తూ ఉన్నది ఆ తల్లి. రావణాసుడికి తగినటువంటి సమాధానం చెప్పడానికై నిర్ణయించుకుని రావణాసుడికి పక్కకు తిరిగి తృణమంతరత కృత్వా ప్రత్యువాచ శుచిస్మిత. అక్కడ ఉన్నటువంటి ఒక గడ్డిపోచను తీసి ముందు పెట్టిందట. దాని అర్థం చెప్పినారు, నేక్ష్ణేత స్వయం పరపురుషాన్. స్వయంగా పరపురుషులను చూడడం అనేది పతివ్రత ధర్మం కాదు కాబట్టి గడ్డిపోచను మధ్యస్థంగా పెట్టింది అన్నారు. కాదు కాదు, జ్ఞానేన హీన పశుభిస్ సమానః. జ్ఞానం లేనటువంటి వాడు పశువుతో సమానుడు అని చెప్పి శాస్త్రం యొక్క వచనం. అట్టి అజ్ఞాని అయినటువంటి పశుతుల్యుడైనటువంటి వాడు పశువు తినేటువంటిది ఏమిటి? గడ్డి. నాయనా, ఇది నీకు సమానమైనది, ఇది నీకు తగినది అని చూపెడుతూ ఉన్నది. కాదు కాదు, నీవిస్తా అన్నటువంటి ఐశ్వర్య భోగాలన్నీ ఉన్నాయే అవన్నీ కూడా గడ్డిపోచతో సమానం అని చూపిస్తూ ఉన్నట్టుగా గడ్డిపోచను రావణాసురుణ్ణి సమానంగా చూపిస్తూ అమ్మవారు మాట్లాడుతూ ఉన్నది. సాధు ధర్మమవేక్షస్వా సాధు సాధు వ్రతం చెరా. మంచిని గురించి ఆలోచించు, మంచి పనులు చేయడానికి ప్రయత్నం చేయి. ఈ రాజ్యంలో నీకు మంచి అనేటువంటి విషయాన్ని బోధించేవారు ఎవరూ లేరా? అయినా దుర్మార్గుడైనటువంటి నీ చెవులకు మంచి మాటలు చెవున ఎక్కుతాయని మాత్రం నేను అనుకోవడం లేదు. శక్యా లోభయితుం నాహం ఐశ్వర్యేన ధనేన వా అనన్యా రాఘవేనాహం భాస్కరేణ యథా ప్రభా. ఎన్నో రకాలుగా లోభపరుచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నావు రావణ ప్రతినిత్యం. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, మనస్సులో స్థిరీకరణ చేసుకో. సూర్యుని నుండి సూర్యుని కాంతిని విడదీయడం ఎంత అసాధ్యమో నా నాథుడైనటువంటి రఘునాథుని నుండి నన్ను విడదీయాలని అనుకోవడం కూడా అంతే సమానం. అయినా చాలా బడాయిగా మాట్లాడుతున్నావే. నహి గంధముపాగ్రాయ రామలక్ష్మణయోస్త్వయా శక్యం సందర్శనే స్థాతుం శునా శార్దూలయోరివ. వ్యర్థమైనటువంటి ప్రసంగాలు ఎన్నైనా పలుకుతావు, మా రామమూర్తి కనిపించనంత మట్టుకు. శునా శార్దూలయోరివ. పులులు కనిపించనంత మట్టుకు కుక్కలు మరుగుతూనే ఉంటాయి కదా. అయినా
చాలా పరాక్రమవంతుడివని చెప్పి బీరాలు పలుకుతున్నావే, ఏమిటయ్యా నీ పరాక్రమం? నా నాథుడు లేనటువంటి సమయంలో కపట సన్యాసి వేషం వేసుకుని వచ్చి నన్ను మాయతో తీసుకుని వచ్చినావే, ఇదేనా నీ బడాయి? నా నాథుడు ఉండగా ఆ రకమైనటువంటి పని చేసి ఉన్నట్టయితే అప్పుడు తెలిసేది నీ బడా ఏమిటో, నీ పరాక్రమం ఏమిటో, నీ బలమేమిటో. ఇప్పటికైనా రావణ, నా నాథుడు ఆశ్రయించిన వాడికి రక్షించేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. క్షమించమని చెప్పి నన్ను తీసుకుని వెళ్లి నాథుడైనటువంటి రఘురామమూర్తికి ఒప్పచెప్పు, నీ రాజ్యాన్ని క్షేమంగా ఉంచుకో అని చెప్పి ఆ తల్లి ఒక పిల్లవాడు తప్పుదోవలో వెళ్ళినట్టయితే ఏ విధంగా సన్మార్గంలో పెట్టడానికి తల్లి ఉపదేశం చేస్తుందో ఆ రకంగా రావణాసుడికి ఉపదేశం చేసింది తల్లి. ఇక్కడ చూడండి, ఒకే వస్తువు ఇద్దరికి విభిన్నంగా కనిపిస్తూ ఉన్నది, అదే మాయాస్వరూపం. దుష్టుడైన దుర్మార్గుడైనటువంటి రావణుడికి భామినిగా కామినిగా కనపడుతున్నది, అదే చెట్టుపైన ఉన్నటువంటి హనుమస్వామికి జగన్మాతగా కనిపిస్తూ ఉన్నది. ఆ మాయాస్వరూపం. సీతమ్మ యొక్క మాటలు రావణాసుడికి కోపం కలిగించాయి. కోపోద్రిక్తుడైనటువంటి రావణుడు ద్వాభ్యామూర్ధ్వంతు మాసాభ్యాం, ఇదిగో సీత, 2 నెలల గడివిస్తూ ఉన్నాను, 2 నెలల్లో నీవు మనసు మార్చుకోనట్టయితే, నన్ను వివాహం చేసుకోనట్టయితే, నన్ను చేపట్టనట్టయితే 2 నెలల తర్వాత ఉదయం నేను తినేటువంటి భోజనానికి నీ యొక్క శరీరాన్ని మాంసం ముద్దలుగా వండి నాకు వడ్డిస్తారు, జాగ్రత్త. పరోక్షంగా చంపేస్తాను అని చెప్పి బెదిరించి అక్కడి నుంచి అక్కడ ఉన్న రాక్షస స్త్రీలు ప్రోద్బలం చేయగా వెనుదిరిగినాడు రావణుడు. అక్కడ ఉన్నటువంటి రాక్షస స్త్రీలందరికీ కూడా మరోమారు ఆజ్ఞాపించినాడు, మీరంతా ఇక్కడ ఉండి ఏం చేస్తున్నారు, ఈ స్త్రీ యొక్క మనస్సు మార్చండి అని చెప్పి వాళ్లకు కూడా హెచ్చరిక జారీ చేస్తూ వెళ్ళిపోయినాడు. చుట్టూ ఉన్నటువంటి రాక్షస స్త్రీలు గుమిగూడి సీతమ్మ యొక్క మనస్సును బాధ పెడుతూ ఉన్నారు. అనేకమైన కఠినమైన కఠోరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇదిగో సీత, మా రావణుడు ఇంతవరకు ఏ స్త్రీని బతిమిలాడినటువంటి సన్నివేశం లేదు, అట్లాంటిది బతిమిలాడినా కొద్దీ నీవు ఇంకా ఎక్కువ చేస్తున్నావే, మా ప్రభువు చంపడం కాదు, మేమే నిన్ను చంపి మా ప్రభువుకి ముందుగా తీసుకుని వెళ్తాం అని చెప్పి కరాల, వికట, శూర్పనఖ, చెండోదరి, ప్రఘస, అనేక మంది ఆ చుట్టూ ఉన్నటువంటి రాక్షస స్త్రీలు అనేక రకాలుగా దూషణలతో అమ్మవారిని భయపెట్టి లొంగ తీసుకోవడం కోసం ప్రయత్నాలు చేసినారు. అన్ని మాటలను కూడా శాంతంగా వింటూ ఉన్నది తల్లి. చరణేనాపి సవ్యేనా నస్పృశేయం నిశాచరం, పరపురుషుడిని నా ఎడమ కాలితో కూడా తాకను, రామమూర్తికి తగినటువంటి ఇల్లాలను, నా నాథుడు రఘునాథుడే, ఆ జగన్నాథుడే అని చెప్పి దృఢంగా వారి ముందు సంభాషిస్తూ ఉన్నది ఆ తల్లి. ఇంతలో ఈ తర్జన భర్జనల మధ్య ఎప్పుడు నిద్రపోయిందో తెలియదు, త్రిజట అనేటువంటి ఒక వృద్ధ రాక్షస స్త్రీ ఈ మాటలన్నిటికీ ఆ నిద్ర నుంచి మేలుకాంచింది. రాక్షస స్త్రీ అంటూ ఉన్నది త్రిజట, ఆత్మానం ఖాదతా నార్యాః న సీతాం భక్షయిష్యతా. ఎమ్మా, ఈ సీతమ్మను భయపెట్టకండి, బాధ పెట్టకండి, నాకొక స్వప్నం కలిగింది, ఈ స్వప్నం యొక్క వృత్తాంతం విన్నట్టయితే తప్పకుండా ఈ సీతమ్మకి జయం కలగబోతూ ఉన్నది, ఈ సీతమ్మను శరణు పొందండి, మనందరం ప్రాణాలతో బ్రతికి ఉంటాం అనగానే వృద్ధురాలు, కాస్త అనుభవజ్ఞురాలు, ఆ త్రిజట మీద విశ్వాసం కాబట్టి ఆ రాక్షస స్త్రీలంతా ఏమమ్మా నీకు వచ్చినటువంటి స్వప్న వృత్తాంతం ఏమిటి, దాని ఫలితం ఏమిటి అని చెప్పి ప్రశ్నించినాడు. అప్పుడు త్రిజట తన యొక్క స్వప్న వృత్తాంతాన్ని వివరిస్తూ ఉన్నది. రాక్షస స్త్రీలు వింటున్నారు, సీతమ్మ వింటున్నది, చెట్టుపైన ఉన్నటువంటి స్వామి హనుమస్వామి కూడా వింటూ ఉన్నాడు. స్వప్నే చాద్య మయా దృష్టా సీతా శుక్లాంబరావృత సాగరేణ పరిక్షిప్తం శ్వేత పర్వతమాస్థిత. ఏనుగు దంతాలతో కూడినటువంటి 1000 తెల్లని గుర్రాలతో కూడినటువంటి రథం మీద తెల్లని మాల్యాంబరాలు ధరించి లక్ష్మణస్వామి సేవిస్తూ ఉండగా సూర్యుణ్ణి అనుసరించేటువంటి ప్రభలాగా
శ్రీరామచంద్రమూర్తి వారితో కలిసి సముద్రాన్ని దాటి శ్వేతపర్వతం వైపు వెళ్తూ ఉన్నది ఈ సీతమ్మ. ఆ విధంగా నాకు స్వప్నంలో కనిపించింది. అంతేకాదు సుమా, ఇంకోమారు కూడా స్వప్నంలో నాకు తల్లి కనిపించింది. భర్తురంకా సముత్పత్త్యా తతః కమలలోచన చంద్రసూర్యౌ మయా దృష్టౌ పానిభ్యాం పరిమార్జతి. ఆ తల్లి తన నాథుడైనటువంటి రఘురామమూర్తి యొక్క ఒడిలో కూర్చొని చంద్రుణ్ణి స్పృశిస్తూ వెళ్తూ ఉన్నట్టుగా నాకు స్వప్నంలో కనిపించింది. అన్యత్ర మయా దృష్టో రామః సత్యపరాక్రమః లక్ష్మణేన సహ భ్రాత్రా సీతయా సహ వీర్యవాన్ ఉత్తరాం దిశమాలోచ్య ప్రస్థితః పురుషోత్తమః. అంతేకాదు మరోమారు ఈ సీతమ్మ తన నాథుడైనటువంటి రఘునాథునితో, అదేవిధంగా తన మరిది అయినటువంటి లక్ష్మణస్వామితో కలిసి పుష్పక విమానం అధిరోహించి ఉత్తర దిశగా బయలుదేరుతున్నట్టుగా నాకు స్వప్నంలో కనిపించినారు. ఒక్క సీతమ్మే కాదు, మన ప్రభు అయినటువంటి రావణాసుడు కూడా నాకు స్వప్నంలో కనిపించినాడు. రక్తవాసాహ పిబన్మత్తః కరవీర కృతస్రజః. ఎర్రని వస్త్రాలు కట్టుకున్నవాడై, మత్తుడై, ఎర్ర గన్నేరు పుష్పమాలను ధరించిన వాడై, విమానాత్ పుష్పకాదద్యా రావణః పతితః క్షితౌ. పుష్పక విమానం ద్వారా బయలుదేరి వెళ్తూ వెళ్తూ ఒక్కసారి కిందకు జారిపడ్డాడట. కృష్యమానః స్త్రియాముండో దృష్టః కృష్ణాంబర పునః. మరోమారు కూడా కనిపించినాడు. కృష్ణాంబరః, నల్లని వస్త్రాలు కట్టుకున్నటువంటి మన ప్రభు అయినటువంటి రావణాసురుణ్ణి ఎవరో ఒక స్త్రీ దక్షిణ దిశ వైపు లాగుతూ ఉన్నట్టుగా నాకు స్వప్నంలో కనబడింది. అంతేకాదు సుమా, రావణస్య సుతాః సర్వే ముండాః తైల సముక్షితాః. రావణాసురుడి వలనే నూనెను తాగుతూ ముండనం చేసుకున్నవారై రావణాసుడి యొక్క కుమారులు కూడా రావణాసుడిని అనుసరిస్తూ బయలుదేరినట్టుగా కనిపిస్తూ ఉన్నది. వరాహేన దశగ్రీవః ఫింషుమారేణ చింద్రజిత్ ఉష్ట్రేణ కుంభకర్ణశ్చ ప్రయాతో దక్షిణాం దిశం. వరాహం పైన రావణాసుడు, శింషుపారం పైన ఇంద్రజిత్తు, అదేవిధంగా ఒంటె పైన కుంభకర్ణుడు అందరూ దక్షిణ దిశగా బయలుదేరుతున్నట్టుగా స్వప్నంలో కనబడ్డారు. ఒక్కడు మాత్రం ఏకస్తత్ర మయా దృష్టః శ్వేతఛత్రో విభీషణః. విభీషణుడు పరమధర్మాత్ముడు ఒక్కడు మాత్రం తెల్లనైనటువంటి ఛత్రపు యొక్క నీడలో ఆరుహ్య శైల సంకాశం మేఘస్తన నిస్వనం చతుర్దంతం గజం దివ్యం ఆస్తే తత్ర విభీషణః. నలుగురు మంత్రులతో కూడినవాడై 4 దంతాలతో కూడినటువంటి గజాన్ని అధిరోహించి నాకు విభీషణుడు కనిపించినాడు. ఇది నా యొక్క స్వప్నంలో కనబడ్డటువంటి వృత్తాంతం. అంతేకాదు, లంకాచేయం పురీరమ్యా సవాజి రథకుంజరా సాగరే పతితా దృష్టా భగ్నగోపుర తోరణ. భగ్నమైనటువంటి గోపురాలు, తోరణాలు కలిగినటువంటి ఈ లంక యావత్తు కూడా సముద్రంలో పడిపోయినట్టుగా నాకు స్వప్నంలో కనిపించింది అని చెప్పి తన స్వప్న వృత్తాంతాన్ని వివరిస్తూ ఉన్నది